హాలీవుడ్ ని దాటేసిన SSMB 29 కెన్యా అడవుల్లో జక్కన్న బాబుల అరాచకం. అవెంజర్స్ ని దాటేసిన తెలుగు సినిమా పాన్ ఇండియా కాదు బాబోయ్ పాన్ వరల్డ్ అనే రేంజ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు 29. సో మరి ఇంతకీ SSMB 29 క్రియేట్ చేసినటువంటి ఆ రేర్ రికార్డ్ ఏంటి? వెళ్ళు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. SSMB 29 ఇండియన్ సినీ ఆడియన్స్ తో పాటు వివిధ దేశాల్లో ఉన్నటువంటి మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటర్నేషనల్ గా గుర్తింపు పొందినటువంటి డైరెక్టర్ SS రాజమౌళి కాంబినేషన్ లో వస్తుండడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మల్టీ స్టార్ యాక్షన్ అడ్వెంచర్ కి సంబంధించినటువంటి మొదటి బిగ్ రివీల్ నవంబర్ 2025లో రానున్న విషయం తెలిసిందే. ఇకపోతే రాజమౌళి టీం ఇప్పటికే కెన్యాలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ కోసం లొకేషన్ స్కాటింగ్ నిర్వహించింది. ఈ సందర్భంగా మూవీ టీం కెన్యా విదేశీ వ్యవహారాల మంత్రి ముసాలియా ముడవాడని కలిశారు. డైరెక్టర్ రాజమౌళిని ముసాలియా లాంగ్ విజనరీ ఉన్నటువంటి డైరెక్టర్ అంటూ కూడా పాజిటివ్ కామెంట్ చేశారు. అంతేకాకుండా ఆఫ్రికా ఖండంలో కోట్లాది హృదయాల్ని గెలుచుకున్నటువంటి వ్యక్తి అంటూ ప్రశంసించారు. అలాగే కెన్యా దేశంలోని అందాలను ప్రపంచానికి చూపించడంతో మూవీ టీం మొత్తానికి థ్యాంక్స్ చెప్పారు. ఆ తర్వాత మంత్రి తన ట్విట్టర్ లో ఒక భారీ అప్డేట్ ఇచ్చారు. ఏంటంటే SSMB 29 120 దేశాల్లో రిలీజ్ కానుందని, ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమాకి లభించని ఈ రిలీజ్ షారుఖ్ ఖాన్ పఠాన్ రికార్డ్ ను కూడా బ్రేక్ చేసిందని కూడా చెప్పారు. రాజమౌళి ఈ ప్రాజెక్ట్ ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేయాలని, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టే తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్లోబల్ ట్రాకింగ్ యాక్షన్ అడ్వెంచర్ లో ప్రియాంక చోప్రా అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో ప్లే చేస్తున్నారు. లెజెండరీ నిర్మాత KL నారాయణ తన దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ బిగ్ బడ్జెట్ ఎంటర్టైనర్ ను నిర్మిస్తుండగా ఆస్కార్ అవార్డ్ విన్నర్ MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ మూవీకి అసలు ఎలాంటి అనౌన్స్మెంట్ చేయకుండా, ప్రెస్ మీట్ పెట్టకుండా, అనౌన్స్మెంట్ ఇవ్వకుండా కూడా నిర్మాణం నుంచి అంచనాలను ఆకాశానికి ఎలా తీసుకెళ్లారో రాజమౌళికి తెలిసినంతగా ఇండియాలో ఇంకెవ్వరికీ తెలియదని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. దానికి సాక్ష్యంగా నిలుస్తుంది ఇప్పుడున్నటువంటి అప్డేట్. అయితే SSMB 29 లేటెస్ట్ గా కెన్యా దేశానికి వెళ్ళినటువంటి జక్కన్న అక్కడ ప్రధాన క్యాబినెట్ సెక్రటరీ ముసాలియా కలిశారు. కలిసిన తర్వాత స్వయంగా అంతటి స్థాయి వ్యక్తి ఈ కాంబినేషన్ గురించి చాలా గర్వంగా చెప్పుకుంటూ ట్వీట్ కూడా చేశారంటే మన టాలీవుడ్ ఎంత ఎత్తుకెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఫోటోలు కానీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి స్టిల్ ఇప్పటి వరకు. మొత్తం 120 టీం సభ్యులతో కెన్యా వెళ్ళినటువంటి రాజమౌళి అక్కడ చాలా ఇంపార్టెంట్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. మసై మరా, నైవసా, సంబూర్, అంబోసెల్లి లాంటి అద్భుతమైనటువంటి ప్రదేశాల్లో మూవీని షూట్ చేస్తున్నారని టాక్. నిజమైనటువంటి జంతువులు కూడా ఇందులో పార్ట్ కాబోతున్నాయని కూడా సమాచారం. ఇన్సైడ్ లీక్స్ ప్రకారం కొన్ని పదుల జనరేషన్ల తర్వాత ఒక రహస్యాన్ని ఛేదించడానికి వెళ్ళినటువంటి హీరోకు ఎదురయ్యేటువంటి ప్రమాదాలు అడవి నుంచి మొదలవుతాయని, అందులో భాగంగానే వచ్చే సీన్లని కూడా కెన్యాలోనే షూట్ చేస్తున్నట్లు కూడా సమాచారం. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో రూపొందేటువంటి వరల్డ్ సినిమాలన్నీ కూడా 90% కెన్యాలోనే తీస్తారు. అయితే ఫైట్లు, చేజ్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఇప్పుడు ఈ కెన్యా షెడ్యూల్ లో భాగం కాబోతాయని కూడా సమాచారం. అయితే దీనికి సగానికి పైగా షూట్ ఇక్కడే కంప్లీట్ అవుతుందని కూడా లేటెస్ట్ అప్డేట్. కెన్యా ప్రముఖ న్యూస్ పేపర్ ది స్టార్ కథనం ప్రకారం అయితే SSMB 29 2 పార్ట్స్ గా వస్తుందట. కానీ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ రాజమౌళి ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. బట్ ఇండియానా జోన్స్ పూర్తిగా తీసుకున్నటువంటి రాజమౌళి దానికి ఇండియన్ నేటివిటీ జోడించి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాడని అయితే స్పష్టంగా తెలుస్తుంది. ప్రాథమికంగా జస్ట్ ఒక బడ్జెట్ అయితే 1200 కోట్ల దాకా కూడా బడ్జెట్ అవ్వచ్చు అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ వివిధ భాషల్లో ఒకేసారి దాదాపు 125 దేశాల్లో ఈ పాన్ వరల్డ్ మూవీని 2027లో రిలీజ్ చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. బట్ ఇప్పటి వరకు ఏ సినిమా రిలీజ్ కానీ ఎన్నో దేశాల్లో ఈ మూవీ రిలీజ్ అవబోతుందని కూడా తెలుస్తుంది. హాలీవుడ్ మూవీ అయినటువంటి అవెంజర్స్ కూడా 60 దేశాల్లోనే రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు SSMB 29 మాత్రం 125 దేశాలు, అంటే నిజంగా బాలీవుడ్ ని దాటిపోయామనే చెప్పాలి. సో మొత్తంగా రాజమౌళి చేస్తున్నటువంటి ఈ ఒక ఎక్స్పీరియన్స్ అవెంజర్సే కాదు, ఈవెన్ హాలీవుడ్ సినిమాకి పోటీ కాకుండా దాటిపోయిందనే కూడా కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో మరి ఇంకా అఫీషియల్ గా అయితే దానికి సంబంధించినటువంటి డేట్స్ ఏంటి ఏంటంటే తెలియదు కానీ, బట్ పార్ట్ 1 or 2 తెలియదు కానీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పీక్స్ వెళ్తున్నాయి అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి SSMB 29 నిజంగానే 120 దేశాలు రిలీజ్ అయితే మాత్రం నిజంగా తెలుగు సినిమాకు ఒక గర్వకారణం అనే చెప్పాలి. ఇంతవరకు ఎవరు క్రియేట్ చేయని ఒక రికార్డ్ ని మరొకసారి మన తెలుగు సినిమానే ఆ రికార్డ్ ని బ్రేక్ చేయబోతుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.